उसके लाइव टिकट इसको राले जरूर హలో ఇప్పుడు అందరు నిల్చున్న వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చోవాలి. మన భాస్కర్ రెడ్డి గారు ఉండడం జరిగింది. మరి దాంట్లో గతంలో మన పార్టీలో జాయిన్ అయిన వారు మన వాసుబాబు గారు స్టేజ్కి రావాలి. అధ్యక్షులు డైరెక్టర్లు మరి పార్టీలో చేరడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం మన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి అన్న గారికి, ముప్పంగారెడ్డి గారికి, అలాగే మిత్రులు శేఖర్ గౌడ్ గారికి, అలాగే మండలం వచ్చిన పార్టీ అధ్యక్షులు గారికి, అలాగే మాజీ సింగరేణి అధ్యక్షులు మిత్రులు భోజన గారు, అలాగే సొసైటీ అధ్యక్షులు మరి డిసిఎంఎస్ డైరెక్టర్ తారచంద్ గారికి, అలం గారికి, డిసిఎంఎస్ డైరెక్టర్ రాజేశ్వర్ గారికి, అలాగే పెద్దలు డిసిసి డైరెక్టర్ గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంతోష్ గారికి, భాస్కర్ రెడ్డి గారికి, అలాగే నాతో పాటు సింగిల్ విండో పని చేసుకుందామనే ఉద్దేశంతోనే మరి అధ్యక్షులని చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. ఎవరికి ఎన్ని అభిప్రాయాలున్నా మనకు తోడైతున్న ఉద్దేశంతోనే మరి పార్టీలోకి జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అన్యాయం భావించకుండా అందరూ ఓపికతో మనం అందరం కలిసికట్టుగా పనిచేసుకుందామని గంగారెడ్డి గారిని ముప్పంగారెడ్డి గారిని మాట్లాడాలని కోరుతున్నాను. సంబంధించినటువంటి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, డైరెక్టర్స్ అందరూ మన కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి వాళ్ళని అభినందిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన పెద్దలు, మన శాసనసభ్యులు భూపతిరెడ్డి గారికి, పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి, మన మాజీ ఐడిసిఎంఎస్ అధ్యక్షులు సాయిరెడ్డి గారికి, ఎల్లన్న గారికి, భాస్కర్ రెడ్డి గారికి, సంతన్న గారికి, సాయిరెడ్డి గారికి, డిచ్పల్లి మండల ప్రెసిడెంట్ అమర్తపూర్ గంగన్న గారికి, భోజన్న గారికి, తారాచంద్ గారికి, నవీన్ గారికి, మన నిజామాబాద్ కోఆపరేటివ్ డైరెక్టర్సు శేఖర్ రెడ్డి గారికి, లింగం గారికి, రాజేశ్వర్ గారికి, అందరికీ పేరు పేరున వేదిక ముందున్న మన కాంగ్రెస్ సైనికులకి, ముఖ్య కార్యకర్తలందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు చాలా ఆనందమైనటువంటి సమయం. ఎందుకనంటే గతంలో బీఆర్ఎస్ పార్టీకి పనిచేసి మన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న 6 పథకాలు ప్రజల్లోకి చాలా బ్రహ్మాండంగా వెళ్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందని ఆలోచన చేసి మన సింగిల్ విండో చైర్మన్లు కానీ, ఆల్ వైస్ చైర్మన్స్ కానీ, మిగతా సోదరులంతా కాంగ్రెస్ పార్టీకి జాయిన్ కావడానికి ఆకర్షితులైనారు. వారికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎందుకంటే రాబోయే రోజుల్లో ధర్మగౌడ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మనం ఇంకా మునుముందు చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ప్రజలల్లో ప్రతి మన 6 పథకాలని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళి
అది ఇంకా ముమ్మరంగా చేయాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకనంటే పెద్దలు మన ముఖ్యమంత్రి వర్యులు రాత్రింబగారు కృషి చేస్తూ ఉన్నారు. దానికి తోడు పెద్దలు మన ఎమ్మెల్యే గారు కూడా ఎక్కడ కూడా ఎవరిని మనం ఇబ్బంది పెట్టకుండా అందరం ఏకదాటిపై అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండి మన రూరల్ కాన్స్టిట్యున్సీని సశ్యామలంగా ఉంచుదామన్న దృక్పథంతో తన గొప్పతనాన్ని ఈరోజు నేను ఎందుకంటే ఇంతకుముందు వేరే పార్టీలో ఉన్నోళ్ళు కక్ష పూర్తిగా చేసేవారు, కేసులు పెట్టించేసి మన భయభ్రాంతులకు గురి చేసి ఎక్కడ ఉన్నోళ్ళు కూడా ఇది కాకుండా చూసినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే. కానీ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు అట్లా ఉండకూడదు, ఎక్కడ కూడా ఏ ఊర్లోకి పోయినా కూడా సుఖ సంతోషాలతో ఉండాలా అని ఆలోచన చేసి అందరినీ ఏకదాటిపై తీసుకొచ్చినటువంటి పెద్దలు వారికి నేను పేరు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎందుకంటే కొంతమంది నిన్న మొన్నటి వరకు మనకి ఇబ్బందులు పెట్టిన మాట వాస్తవం, కానీ ఇబ్బందులను ఎదుర్కొన్నాం మన కాంగ్రెస్ కార్యకర్తలు. ఈరోజు బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇబ్బంది పెట్టినా సాధించుకున్నాం. మన పథకాలను చూసి అందరూ మనం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీని మనం బలోపేతం చేద్దామని అందరూ మనసులో వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. నేను పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్లంతా గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసి రేకులపల్లి భూపతి రెడ్డి గారి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మరి ఎమ్మెల్యే గారు అందరికీ సహృదయంతో మరి అందరినీ చైర్మన్లను కానివ్వండి, చైర్మన్లు కానోళ్ళను కానివ్వండి, ఎవరినైనా మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరి వారు చొరవ తీసుకొని అందరినీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవడానికి సుముఖత వ్యక్తం చేస్తూ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వారు భూపతి రెడ్డి గారు, అదేవిధంగా డిసిఎంఎస్ చైర్మన్ ముఖ్యంగా సాయిరెడ్డికి నేను అభినందనలు తెలుపుతా ఉన్నా. ఎందుకంటే వీళ్ళందరినీ సమన్వయపరిచి ఈ వేదికను ఏర్పాటు చేయడానికి కూడా ఒక పెద్ద బాధ్యత తీసుకొని ఆయన మరి చేయడం జరిగింది. వారికి కూడా కృతజ్ఞతలు చెప్తూ సాయిరెడ్డి గారికి, ముప్ప గంగారెడ్డి గారికి, అదేవిధంగా అమృతపూర్ గంగాధర్ గారికి, తారాచంద్ గారికి, భోజన గారికి, నవీన్ ఇందల్వాయ్ మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, మరి ఇప్పుడే మన పార్టీలకు రాబోతున్నటువంటి సిసి బ్యాంక్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఎల్లన్న గారికి, భాస్కర్ రెడ్డి జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ గారికి, సంతోష్ రెడ్డి గారికి, ఇంకా సాయిరెడ్డి, రాజేశ్వర్, మరి అదేవిధంగా సోదరుడు లింగం డిసిసి బ్యాంక్ డైరెక్టర్ వారు కూడా మరి కాంగ్రెస్ పార్టీలకు రాబోతున్నందుకు వారికి కూడా అభినందనలు తెలుపుతూ ముఖ్యంగా మీ అందరితో కోరేది ఒకటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చి మనం స్వతంత్రులమైన మన కాన్స్టిట్యూన్సీ మాత్రం. ఎందుకంటే గత బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఉన్నన్ని రోజులు మేము ఇళ్ళకి వెళ్ళడానికి ఏదైనా ఉద్యమాలు చేసుకోవడానికన్నా అవకాశం లేకుండా ఆ పరిస్థితులలో మరి 10 సంవత్సరాలు గడిపినాం నిరంకుశ పాలనలో. మరి అటువంటి పాలనకు విముక్తి చెంది ఈ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మన రూరల్ నియోజకవర్గంలో భూపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఇంకా మున్ముందు మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ కాన్స్టిట్యున్సీని పురోగతి కోసం మరి భూపతి రెడ్డి గారు అహర్నిశలు కృషి చేస్తాడనే మాట మనందరికీ తెలుసు. దాంట్లో భాగంగా భూపతి రెడ్డి గారిని ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నది ఏంటంటే, వారు నేను ఒక ఎమ్మెల్యేని, నేను ఒక ఇది అనే మాట ఇంతవరకు ఆయన దృష్టిలో కనబడలే. ఆయన బ్యాడ్ లాంగ్వేజ్లో కూడా నేనేదో ఉన్నాననే మాట చెప్పుకునే పద్ధతిలో వారు లేరు. ఆయన కూడా ఒక కార్యకర్తల ఒక మనలో మమేకమై మరి మనందరితో సహనం నడుపుతూ ఉన్నారు. అదేవిధంగా
మరి రేపు రాబోయే రోజుల్లో కూడా మీరందరూ ఎవరైతే అధ్యక్షులు, చైర్మన్లు, ఉపాధ్యక్షులు, డైరెక్టర్లు అంతా కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్న సందర్భంలో మీ అందరికీ శుభాభినందనలు తెలుపుతూ మరి రేపు పార్టీ బలోపేతానికి ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సహకార సంఘాలన్నీ మంచిగా నడిచే విధంగా, కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తెచ్చే విధంగా మీరందరూ కృషి చేయాల్సిందిగా మరి నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో మీ అందరి సహకారం ఉంది. ఎందుకంటే మన రాబోయే ఎలక్షన్లు కూడా దగ్గరకు వస్తున్నాయి. పార్లమెంట్లో ఒక ఘట్టం మన అసెంబ్లీ అయిపోయింది, మన ప్రభుత్వం ఏర్పడ్డది, మనమందరం మన సుఖశాంతులతో ఉంటామనే ఆశ అయితే ఉంది ఇక్కడ. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న రాహుల్ గాంధీ గారు మరి దేశంలో పాదయాత్ర చేస్తూ మరి దేశ ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేస్తున్నటువంటి పాదయాత్రకు మనం అందరం మద్దతు తెలుపుతూ మరి రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు మీరంతా కాన్స్టిట్యున్సీలో ఏదైతే భూపతి రెడ్డి గారికి 22,000 మెజార్టీతో మనం గెలిపించుకున్నామో అదేవిధంగా రేపు పార్లమెంట్ ఎలక్షన్లో మరి ఎవరిని అభ్యర్థిగా పంపిన కాంగ్రెస్ పార్టీ మనమందరం గట్టిగా కృషి చేసి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాల్సిందిగా మీ అందరికీ పేరు పేరున కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరి భూపతి రెడ్డి గారికి 22,000 వస్తే రేపు పార్లమెంటు అభ్యర్థి ఎవరిచ్చినా మనం దానికి రెట్టింపు మెజార్టీ ఇచ్చే విధంగా మనమందరం శివ సైనికులుగా అందరం కృషి చేద్దామనే మాట మీ అందరికీ చెప్తూ మరి ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో వచ్చే విధంగా మనమందరం పనిచేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే మంచి కార్యక్రమాలు జరుగుతాయి. ఏ కార్యక్రమం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ మంచిగానే ఉంటాయి. ఇప్పుడు తీసుకున్న కార్యక్రమాలు 6 గ్యారంటీలు అలా ప్రతి చిన్నవాళ్ళకి, పెద్దోళ్ళకి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా సోనియా గాంధీ గారు చేసిన మాట వాస్తవం. మరి ఇటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మీరంతా కొత్తగా వచ్చినటువంటి వ్యక్తులు, చైర్మన్లు కూడా ఇంతకుముందు అంతా కాంగ్రెస్లో ఉన్నోళ్ళే. అలా సగం మంది మాకు తెలిసిన వ్యక్తులు, డైరెక్టర్లు కానీ, చైర్మన్లు కానీ వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీతో నడిచిన వాళ్ళే. వీళ్ళేం కొత్తలు గారు కాంగ్రెస్ పార్టీకి. వారందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మా అందులో ఒక్కరుగా మిమ్మల్ని చూసుకుంటాం. మీరు అటువంటి ఆలోచనలు ఏం లేవు. ఇక్కడ అందరం కలిసికట్టుగా ఏ గ్రామానికి వెళ్ళినా అరే కాంగ్రెస్ వాళ్ళు అంటే ఈ విధంగా ఉంటారా అనే మాట తీసుకొచ్చే విధంగా మీరు అందరూ పనిచేయాల్సిందిగా ఐకమత్యంగా ఉండి కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిద్దాం. మరి ఎలక్షన్లను గట్టిగా ఎదుర్కొందామన్న మాట మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మరి ఇప్పుడు పార్టీలో అలాగే టీసీసీ మిత్రులు లింగం గారిని కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరుతున్నాం. ఇతను కూడా కాంగ్రెస్ పార్టీ అటువంటి కార్యక్రమంలో టీఆర్ఎస్కి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ గుడికి రావడం. మ్యాక్సిమం అందరూ కాంగ్రెస్ వాళ్ళే, పాత వాళ్ళే. మాధవ్ నగర్ చైర్మన్ గారిని కూడా కోరుతున్నాం. అలాగే గంగారెడ్డి అర్బుల్, రామకృష్ణ బర్దీపూర్, ఈయన కూడా 3వసారి చైర్మన్. శ్రీనివాసరెడ్డి మెట్రాజ్పల్లి, మోహన్ రెడ్డి ఇద్దరు భారతి
కెమెరాకి అన్న భారత్ ఛానల్ మోపాల్ డైరెక్టర్లు కూడా వేదిక మీద కూర్చోవాలా. మోపాల్ డైరెక్టర్లు కూడా శ్రీధర్ గుండారం కెమెరా తీసుకొని జూమ్ కొట్టుకోండి కదా. సరే నేను ఎట్లా గతనే కైలాస్ శ్రీనివాస్ బాల్దా కైలాస్ శ్రీనివాస్ అన్న ఇటు చూడాలి. తిరుపతి మీరు అట్లా కూర్చోరు కదా, ఇది చూడక మళ్ళీ మీరు అట్లా కూర్చోరు, మనం అందరు కూర్చోన్నారు. అదే చైర్మన్ అన్న ఒక్క నిమిషము లైన్గా పిలుస్తాను. ఇక కొద్దిగా ఆగాలి, కొద్దిగా ఆగాలి. ఇప్పుడు అన్న మీరు కూర్చోరే, డైరెక్ట్ మాట కూర్చోండి అంతా. మరి మీద సొసైటీ నుంచి వచ్చిన డైరెక్టర్లు సార్ జరగండి మీరు. అన్న ఫోన్ మోపాల్ సొసైటీ, మోపాల్ సొసైటీ గంగారెడ్డి అన్న. అన్న కొంచెం సైడ్కి జరగండి అట్లా గిడిగిడి వెనక చూడు సార్. ఇప్పుడు జైనాలు వెళ్ళిపోరు, జైనాలు వెళ్ళిపోరు. అన్న చూడు గంగారెడ్డి కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు రాకండి, కొత్తగా చేయడం రాండి ప్లీజ్. దయచేసి పార్టీలో ఉన్న వాళ్ళకి అవసరం లేదు, పార్టీలో లేని వాళ్ళు అందరూ రాకండి. కొద్దిగా నువ్వు ఉన్నావా తిరుపతి, మీరు అందరు ఉన్నారు కదా. అన్నయ్య చూడన్న, అన్నయ్య చూడు. అచ్చోళ్ళ కాదు, పార్టీ చేయడం చూడండి అన్న, చూడండి అన్న, చూడండి. చూడండి చూడండి అందరూ అన్న ఇటు చూడాలి. అన్న అందరూ చూడండి. మిగతా సొసైటీ డైరెక్టర్లు ప్లీజ్. ఇప్పుడు కొల్పాక్ సొసైటీ డైరెక్టర్లు రికార్డింగ్ పెట్టి పాటలు చేస్తున్నారు. కొద్దిగా అయిపోయినట్టు పంపించండి. కొల్పాక్ ఫోటో పక్కకు ఉండు, ఫోటో తీద్దాం. ఓకే సంబంధించిన విషయం
మంచిగా నుంచి నెక్స్ట్ పాల్దా డైరెక్టర్ అన్న ఇటు చూడు మీరేనా? అందరూ ఇటు చూడు ఇట్రా హలో ఫోటో ఇంకా ఎరగండి ఇంకా పోనీ వెనక ఆనంద్ వినోద్ నరేందర్ ఆనంద్ వినోద్ నరేందర్ తిననా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం భూపతి రెడ్డి గారి నాయకత్వం పాల్దా డైరెక్టర్ వెళ్ళిపోవచ్చు పక్కకు ఉండొచ్చు పాల్దా డైరెక్టర్ రావాలా ఖాళీ గారు అన్న కొంచెం జరగండి అన్న ఇటు చూడు అన్న హలో బ్రదర్ బ్రదర్ ఇటు చూడండి అరే కొద్దిగా ఒక్కరు అడ్డం ఉండకండి మంచిగా ఉంటుంది సార్ 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 ఇంకా డైరెక్టర్లు అయిపోయింది మోపాల్ ఎక్స్ సర్పంచ్ అన్న అన్న కొంచెం దాడి కాగా అన్న గొప్ప దించు మంచిగా దించు ఫోటో నాకు మ్యాన్ మంచిగా దించు ఇట్లా ఎందుకు స్టాప్ ఇటు చూడాలి ఇటు చూడు చేస్తావా కరెక్ట్ ఇస్తాను నేను ఎట్లా దించాలో ఇప్పుడు ఇలా ఈడికని తీసుకో దీని వెనకకి తీసుకో ఓకే కెమెరా పక్కన రైట్ కానీ ఎన్ని ఓకే హలో వెనుకకు మీటింగ్ పో డైరెక్ట్ తక్కువగా చూడండి జై కాంగ్రెస్ ఈ కార్యక్రమం ఉద్దేశించి ఒక 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాను. ఈరోజు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దలు భూపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో రూరల్ నియోజకవర్గ పిఏసి చైర్మన్లో వహిస్తున్న రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ గారికి రూరల్ నియోజకవర్గంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు డైరెక్టర్లు బోర్గం సొసైటీ చైర్మన్ అండ్ డిసిపి డైరెక్టర్లను మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించి
కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నందుకు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు వచ్చిన చైర్మన్లు అందరూ అందులో 75% గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారమే. కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ మారడం జరిగింది. ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. సొంత పార్టీలోకి వచ్చి కుటుంబ సభ్యులు మమేకమై మనందరం కలిసి భూపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో రూరల్ నియోజకవర్గానికి అన్నగారు సహాయ సహకారాలు చేస్తూ అభివృద్ధి చేయడానికి మనందరం సాయం చేస్తామని, వారికి తోడుగా ఉంటామని, అలాగే సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, మహేష్ అన్న గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి సైనికులుగా పనిచేస్తామని పార్టీలోకి ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. రెడ్డి గారు కానీ, తారెడ్డి గారు కానీ, థియేటర్ రోడ్ కానీ, ముఖాన్న కానీ, భోజన కానీ అందరూ పాత మిత్రులు వాళ్ళ ఆధ్వర్యంలో కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేద్దామని ఈరోజు భూపతి రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగింది. అందరికీ కుటుంబ సభ్యులుగా భావిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి గారు మరి ఇవాళ మన పార్టీ కాంగ్రెస్ పార్టీలకు మరి సభ్యత్వం తీసుకున్నటువంటి నాతోటి సహకార సంఘ అధ్యక్షులకు, డిసిసి బ్యాంక్ డైరెక్టర్లకు, అదేవిధంగా ఈ డయాస్ను పంచుకుంటున్నటువంటి గౌరవనీయులు గంగారెడ్డి గారికి, మరి మిత్రుడు ఐడిసిఎంఎస్ మాజీ చైర్మన్ సాయిరెడ్డి గారికి, పెద్దలు శేఖర్ గౌడ్ గారికి, భాస్కర్ రెడ్డి గారికి, అదేవిధంగా శేఖర్ రెడ్డి గారికి, మరి లింగం గారికి, భోజన గారికి, మా బిచ్పల్లి మండల్ పార్టీ అధ్యక్షులు గంగాధర్ గారికి, నవీన్ గారికి, మరి ఇక్కడ పాలు పంచుకున్నటువంటి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు, మరి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నమస్సుమజలు. రామడుగు డైరెక్టర్లకు కూర్చోని కోరుతున్నాం. అదేవిధంగా మరి గత 4 సంవత్సరాల నుంచి సహకార సంఘాల్లో ఎన్నో సేవలు అందించి మరి సహకార సంఘాల అధ్యక్షులుగా మరి ఎన్నో ఒడిదొడుగులు ఉన్నా మరి ఈ వ్యవస్థను బలోపేతం చేయాలి, మరి రైతులకు సేవ చేయాలి, మరి రైతులకు ఎల్లవేళలో మరి లోన్స్ ఇప్పించాలి, మరి ఎన్నో సేవలు చేస్తూ మరి గతంలో చూశాము మనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా మరి సహకార మన నియోజకవర్గంలో సహకార సంఘ అధ్యక్షులందరూ యూనిటీగా ఉండి మరి సక్సెస్ఫుల్గా మనం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కావచ్చు, ఫర్టిలైజర్ సేల్స్ కావచ్చు, మరి లోన్స్ కావచ్చు, రైతులకు ఎప్పుడు అందుబాటులో ఉండి మనం పని చేసినటువంటి ఘనత మరి మన సహకార సంఘ అధ్యక్షులు ఉన్నారు. మరి ఇవాళ మన గౌరవనీయులు శాసనసభ్యులు భూపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో మన నియోజకవర్గంలో మనమందరము కలిసికట్టుగా మరి సహకార సంఘాన్ని మరో విధంగా బలోపేతం చేసి మరి రైతులకు అందుబాటులో ఉంటూ మరి వారికి మంచి పేరు తీసుకొని మరి మనకు కూడా మంచి పేరు వచ్చే విధంగా మనం అందరం ఒక కుటుంబం లాగా మరి పని చేయాలని నేను కోరుకుంటున్నాను. మరి రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. మరి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకులు సైనికులుగా పనిచేసి గతంలో వచ్చినటువంటి మెజార్టీకి 2 మెజార్టీ తీసుకొని మరి మనము రేపు రాబోయే రోజుల్లో మన పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్సుబాలి తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై ముఖ్యంగా తెలియజేస్తున్నాం. తర్వాత ముఖ్యంగా మేము ఎమ్మెల్యే గారికి విన్నపం చేసుకునేది ఏంటంటే, మేము ఎక్కిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కోరుకుంది ఏంటంటే సొసైటీ చైర్మన్లకి ఒక గుర్తింపు అనేది రావాలి. కాబట్టి ప్రోటోకాల్ కనుక దాన్ని అమలుపరచవలసిందిగా అయ్యేటట్టుగా ప్రయత్నించవలసిందిగా గౌరవ ఎమ్మెల్యే గారిని మేము కోరుకోవడం జరుగుతుంది. మేము రైతాంగంతో మమేకమై ఉంటాం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అన్ని విధాల సహకారాలు అందిస్తూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తాకి మీ యొక్క సహకారంతో తప్పకుండా కృషి చేస్తామని మీకు ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే పేరు పేరున వేదిక పైన ఉన్న పెద్దలు, ముందున్న కాంగ్రెస్ నాయకులు, లీడర్లు అందరికీ కూడా మా యొక్క సొసైటీ తరఫున, నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు చేస్తూ జై జై కాంగ్రెస్.
ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు పూజ్యులు పెద్దలు డాక్టర్ భూపతి రెడ్డి గారికి, మన శాసనసభ్యులు, అలాగే ఈ కార్యక్రమానికి గత వారం రోజులుగా ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తున్నటువంటి పెద్దలు మాజీ ఐడిసిఎంఎస్ చైర్మన్ పెద్దలు మున్పల్లి సొసైటీ చైర్మన్ పెద్దలు సాయిరెడ్డి అన్న గారికి, అలాగే కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముప్పంగారెడ్డి గారికి, అలాగే పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మరి ఈరోజు నాతో పాటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి నా సహచర సొసైటీ చైర్మన్లకు, మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పిఎస్సిఎస్ ఉపాధ్యక్షులకు, డైరెక్టర్లకు, మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి గతంలో ఉద్యమంలో కూడా సార్తో పనిచేసిన అనుభవం ఉంది. అలాగే గతంలో వారి శాసన మండలి సభ్యులుగా ఉన్నప్పుడు కూడా వారితో కలిసి వారి నాయకత్వంలో పనిచేసిన అనుభవం ఉంది. కానీ దురదృష్టవశాత్తు మరి ఈసారి ఈ శాసనసభ ఎన్నికల్లో వారికి పనిచేసే అవకాశం మాకు రాలేదు. కానీ అయినప్పటికీ మరి మా మీద ఉన్నటువంటి ఒక అభిమానంతో మరి ఈరోజు వారు మమ్మల్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే మీకు రాబో రోజుల్లో మీ నాయకత్వ బలోపేతానికి మరియు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అహర్నిశలు లేకుండా కృషి చేస్తాం. మీ నాయకత్వం ఇంకా రాబోన్న రోజుల్లో మీరు ఇంకా మరెన్నో ఉన్నత పదవుల్లో ఉండాలని ఆశిస్తాం. అలాగే రాబో రోజుల్లో ఉన్నటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, సంస్థాగత ఎన్నికలు కావచ్చు, మీరు ఇచ్చినటువంటి డైరెక్షన్లో పనిచేస్తూ ఈ యొక్క పార్టీ యొక్క మెజార్టీకి కృషి చేస్తామని, మరి రాబో పార్లమెంట్ ఎన్నికల్లో మరి 7 నియోజకవర్గాలు ఉంటే మరి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుండే అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కలుపుకపోయి పనిచేసే దాంట్లో మేము ఒక సైనికుల్లా పనిచేస్తామని మీకు మాటిస్తూ, మీ యొక్క నాయకత్వంలో మీరు సూచించిన విధంగా నడుచుకుంటామని మాటిస్తూ ఈరోజు మమ్మల్ని ఈ పార్టీలోకి ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. జై కాంగ్రెస్. ఇంటికి వచ్చినంత ఆనందంలో మేము కూడా గత 12 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో సర్పంచ్గా ఒక 5 సంవత్సరాలు, కార్యకర్తగా ఒక 7 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కూడా మన మద్దతు తెలపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులైనటువంటి శ్రీ మన రూరల్ ఎమ్మెల్యే మన రేగులపల్లి భూపతి రెడ్డి గారికి మరియు మాకు రాజకీయ గురువర్యులైనటువంటి నిజామాబాద్ జిల్లా కిసాన్ కేత్ అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి అన్న గారికి మరియు శేఖరన్న గారికి, ఐడిసిఎంఎస్ మాజీ అధ్యక్షులు మున్పల్లి సొసైటీ చైర్మన్ అయినటువంటి మన మున్పల్లి సాయిరెడ్డి అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, చైర్మన్లకు కానీ, వైస్ చైర్మన్లకు కానీ, డైరెక్టర్లకు కానీ, కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సార్, మేము కూడా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ గురించి తెలుసు కాబట్టి మేము కాంగ్రెస్ బలోపేతానికి శాయశక్తుల మా వంతు సహకారాన్ని అందిస్తామని, మేము ఒక రైతు ప్రతినిధులుగా ఒక సహకార సంఘంలో పనిచేస్తున్నాం కాబట్టి ఎవరికైనా దేశానికి అన్నం పెట్టేది రైతే కాబట్టి రైతుకు సమస్య ఉన్నప్పుడు పరిష్కరించే ప్రభుత్వాలు కావాలి. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకు కావలసిన సమస్యల్ని పట్ల వారు దృష్టి పెడుతున్నారు కాబట్టి అది మాకు ఆనందదాయకం. కాబట్టి మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఒకటే, కాంగ్రెస్ మన రైతు పక్షపాతిగా, రైతు ప్రతినిధిగా మేము ఈరోజు పార్టీలో చేయడం జరిగింది. మా యొక్క ఆలోచన అంతా రైతులకు మనం సేవ చేయాలా. కాబట్టి ఏ సమస్య వచ్చినా, మొన్న మా బార్సీ సొసైటీ పరిధిలో 2 గోదాములు భూమి పూజ చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా మన భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. ఆ రోజు కూడా సొసైటీలో మేము చిన్న ఛాయ్ పార్టీకి పిలిచినప్పుడు వారు సౌహృదయంతో వచ్చి మా ఆహ్వానాన్ని స్వీకరించారు. అక్కడ కూడా సార్కు చెప్పడం జరిగింది, ఏం లేదు సార్, రైతులకు ఏదైనా సమస్య ఉంటే వడ్లు కొనుగోలు విషయంలో కానీ, ఫర్టిలైజర్ విషయంలో కానీ ఎటువంటి సమస్య వచ్చినా మీరు సహకరించాలని ఆ రోజు కోరినాం. ఈరోజు ఈ వేదిక మీద కూడా అదే కోరుతున్నాం. కాబట్టి మీ సహాయ సహకారాలు మాకుండాలా. మా యొక్క పార్టీకి బలోపేతానికి మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని చెప్పుకుంటూ
నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. పోతా దీంతో ఏం పని అనుకుంటాం. మనము రైతులకు ఎంత సహాయ సహకారాలు చేస్తే మనకు అంత పేరు వస్తుంది. మనం పైకి ఎదగడానికి ఇది ఒక ముఖ్య కారణం అవుతుంది. నేను గత 19 సంవత్సరాల నుంచి సహకార సంఘంలో ఉన్నా. డిసిఎంఏ చైర్మన్గా 7 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఇప్పుడు సహకార సొసైటీగానే ఉన్నా. మరి ఇక్కడ ఉన్న మిత్రుల సొసైటీ సంఘాలు అందరికీ తెలుసు మనకు ఎన్ని కష్టాలు ఉన్నాయి, మనం ఎంత బాధపడతాము, రైతులు మనం ఎంత మాటలు అంటారు, దానికి మనం ఏం చేయాలా అని ఆలోచించి పనిచేస్తేనే మనం నెట్టుకొస్తాం. మరి గత 10 సంవత్సరాలు ఉన్న అధ్యక్షులు అందరికీ తెలుసు నేను ఒక్కొన్నే బ్యాంకుల ఏ ఇష్యూ అయినా చేసినా తీసుకున్నా ఇక్కడ ఉన్న సహకార అధ్యక్షులు కానీ ఆ టీఆర్ఎస్ చెందిన వాళ్ళు కూడా నాకు ఎందుకంటే నాకు మద్దతుగా నిలుస్తుర్రి అని అందరూ ఆర్మూర్ చైర్మన్లు కానీ ఎవరు కానీ వాళ్ళు ఒకటే ఆలోచించారు. మాకు పార్టీకి సంబంధం లేకుండా మా సహకార సంఘాల కోసము కొట్లాడుతున్నారు కాబట్టి నాకు వాళ్ళందరూ ఎప్పుడు సహకార మన బ్యాంకులో కానీ ఎక్కడ కానీ మాట్లాడితే నాకు వాళ్ళు అందరూ మద్దతు ఇస్తుర్రి. అలాగే సహకార సంఘాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. 10 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసిన వాళ్ళ అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కానీ గవర్నమెంట్ చెప్పినా మరి రైతుల కష్టాలు కానీ రైతులు పెట్టే కష్టాలు కానీ మిగతా కార్యక్రమం లారీలకు కానీ ఎన్నిసార్లు వాళ్ళ ఎమ్మెల్యేలకు చెప్పినా ఎమ్మెల్యేలకు చెప్తే ఎవరు పట్టించుకున్న నాదుడే లేరు. గతంలో వాళ్ళు కూడా గోస చేసుకుంటారు. ఎన్నిసార్లు ఇప్పుడు మా లీడర్లకు అర్థమవుతలేదని వాళ్ళు ఎన్నోసార్లు అడగడం జరిగింది. మనం ఇప్పుడు ఇంకా 1 సంవత్సరం ఉంటాం సహకార అధ్యక్షులం. కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది. మన అన్న మరి రూరల్ నుంచి శాసనసభ్యులుగా ఎన్నిక కావడం జరిగింది. మరి ఒకటే పట్టుదల రైతులకు సేవ చేయాలా, మనకు పేరు మంచి తెచ్చుకోవాలా. దానికి మనం వడ్డు చూస్తే కడత ఒకటి, లారీల ప్రాబ్లం ఒకటి, సంచుల ప్రాబ్లం ఒకటి, ఈ అన్ని ప్రాబ్లం అధిగమించాలంటే మరి ఇక్కడ మన ఎమ్మెల్యే అన్నగారు ఒకటే కోరుతున్నాం, స్ట్రిక్ట్గా ఉండి మనందరినీ ఇవన్నీ కార్యక్రమాలు చేస్తే మనకు పేరు వస్తుంది, అక్కడ ఉన్న చైర్మన్లకు పేరు వస్తుంది, రైతులకు లాభం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. మేము ముందుండి ఎందుకంటే గతంలో మేము చెప్పినా ఎవరు పట్టించుకునే లీడర్లు కానీ ఎవరు లేకుండే. మేము ముందుండి అన్నకు సపోర్ట్గా ఉండి ఏ కార్యక్రమం జరిగినా అక్కడ ఏం జరిగినా ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకునే విధంగా మేము తెలియజేస్తాం. ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవడానికి మేము కృషి చేస్తాం అందరం కలిసి. అలాగే మరి అందరినీ తీసుకురావడానికి నాకు నా సొంత అభిప్రాయం కాదు, పార్టీ ఆదేశము. మన అన్న చెప్తేనే ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. అందరూ అనుకుంటారు ఏదో సాయిరెడ్డికి ఒక్కడే చేస్తున్నాడు, ఆయనకి ఏం కాదు. అందరం అనుకుంటేనే, పెద్దలు ఇక్కడ ఉన్న అందరూ అనుకుంటేనే ఈ కార్యక్రమం అవుతుంది. లేకపోతే ఎవరో ఒకళ్ళు నేను అనుకుంటే నేను కాదు. నేను ఏం చేసినా చెప్పిందే చేస్తా, నాకు వేరేది అవసరం లేదు. నేను అక్కడ పని చేసినా సరే, గత 20 ఏళ్ళ నుంచి అక్కడ పని చేసిన, గత 10 ఏళ్ళ నుంచి అక్కడ పని చేస్తలేను, 20 ఏళ్ళు పని చేసినా నేను అక్కడ అదే కార్యక్రమం చేసినా. నేను ఎక్కడున్నా విశ్వాసంగా ఉంటాం. ఎన్ని జరిగినా ఏం జరిగినా నేను విశ్వాసంగా ఉంటా. కాబట్టి ఎవరు అన్యాయంగా భావించకుండా అన్న చెప్తే నేను అదే చేస్తా. నేను వేరే నాకు అవసరం లేదు, చెప్తేనే చేస్తా. కాబట్టి దయచేసి నా గురించి ఎవరు కూడా తప్పు పట్టకుండా, నేనే తప్పు చేస్తే బాధతో నన్ను అడగచ్చు, నేను చెప్తా. ఎందుకంటే నేను ఒక్కొన్నే 22 సొసైటీ అధ్యక్షుల మన కాన్ఫరెన్స్కి నేను ఒక్కొనే అలాగే ఉంటుంటే 21 మంది వాళ్ళు అలాగే ఉంటుర్రి. అయినా నేను ఎప్పుడు బాధపడలేదు. ఎప్పుడు వాళ్ళు చెప్పినా నేను పని చేసి పెడుతుంటే నాదేం చెప్పినా వాళ్ళు చూసుకుంటుర్రి. మేము ఎప్పుడు బాధపడలేదు. నేను ఒక్కొనే ఉన్నా కదా, నేను కూడా వాళ్ళతో పోతానని నేను ఎప్పుడు కూడా అనుకోలే. మనం అనుకున్నది ఒకటే అనుకున్నాం, ఉన్నాం అంతే. మనకు ఎన్ని ఇబ్బందులైనా, ఎలక్షన్ పెట్టినా, ఏది పెట్టినా కొట్లాడినాం, పోరాడినాం, గెలిచినాం. మనం ఎప్పుడు కూడా కకృతి పడి పోలేదు, అన్యాయం కాకుండా. ఎందుకంటే మనకు పనిచేసే ఎమ్మెల్యేగా వచ్చారు కాబట్టి ఎమ్మెల్యే ఎందుకంటే నేను 8-10 సంవత్సరాలు నేను కూడా తిరుగుతున్నా. ఎంబట పనికి ముందుంటాడు కంపల్సరీ. అంటే చెప్పే విధానం, మనం చేసే విధానం కూడా కొన్నిసార్లు చెప్తే అది కన్విన్స్ అవుతారు. ఎందుకంటే ఒక్కోసారి కన్విన్స్ కాకుండా కొన్ని రాంగ్ డైరెక్షన్ కూడా పోవడం జరుగుతుంది ఒక్కోసారి. ఇప్పుడు నేను ఏదైనా చెప్పినా ఆలోచించి రాంగ్ డైరెక్షనా కరెక్ట్ డైరెక్షనా ఆలోచించుకొని చేస్తేనే బాగుంటుంది. నేను కూడా నాకు ఏదైనా చెప్పినా పని అన్న గట్ల కాదు ఇట్లా అని నేను కూడా చెప్తే ఏదైనా సరే చేయమంటే నేను చేస్తాను అంతే. నేను చెప్తే చేసుడు ఏమైనా మంచిగా చెడా. ఒకసారి రాంగ్ డైరెక్షన్ పోతే అన్న అట్లా కాదు ఇట్లా అని నేను చెప్తా, సరే పర్వాలేదు ఏమైనా కానీ పోనంటే నేను పోతా. కాబట్టి నా గురించి ఎవరు అన్యాయం భావించిన అందరు నేను సోదరులను భావిస్తా. ఏది ఉన్నా నేను చేసి కోపాలు ఏమి ఉండయి.
నేను ఎవరిని కూడా నాకు అన్నాడని నేను కూడా బాధపడి మళ్ళీ మాట్లాడకుండా వాళ్ళు ఏం చెప్పినా నేను చేస్తా కంపల్సరీ. నాకు అయినంత సార్ మట్టుకు నాకు కాకుండా నేను చెప్తా. కాబట్టి ఎవరు అనుకోకుండా ఉండాలని కోరుతున్నా. మరి ఇప్పుడు మన పెద్దలు ముఖ్య అతిథి వారిని అన్నగారిని మాట్లాడాలని కోరుతున్నా. కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, అదేవిధంగా వారితో పాటు వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు ఈరోజు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ను వదిలి మరి కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషకరం. మరి ఈ సందర్భంగా ఈరోజు చేరినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు డైరెక్టర్ గారికి బోర్గాం, అదేవిధంగా గంగారెడ్డి, చింతా శ్రీనివాసరెడ్డి మెంట్రాస్పల్లి, నాగేశ్వరరావు గారు మాధవ్ నగర్, గోవర్ధన్ రెడ్డి రాలేదు, నిమ్మ మోహన్ రెడ్డి బాడ్సి, శ్రీనివాస్ పులిపాక్ గారు, అదేవిధంగా రామకృష్ణ గారు బర్దీపూర్, శ్రీధర్ గుండారం, మరి కైలాస్ శ్రీను వైస్ చైర్మన్ పాల్దా, మరి అదేవిధంగా మరి డైరెక్టర్స్ అయినటువంటి లింగం గారు, వీరందరూ కూడా మరి పేరు పేరున నేను వారితో పాటు వచ్చినటువంటి డైరెక్టర్లకు, వైస్ చైర్మన్లకు అందరు కూడా పేరు పేరున నేను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానం పలుకుతా ఉన్నాను. వారితో పాటు మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు డిసిఎంఎస్ మాజీ చైర్మన్, ఇప్పుడు మన మున్పల్లి సింగిల్ విండో చైర్మన్ మా మిత్రుడు సాయిరెడ్డి గారికి, అదేవిధంగా మరి పిసిసి డెలిగేట్ పెద్దలు శేఖర్ గౌడ్ గారికి, మన జిల్లా కిసాన్ అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి గారికి, మరి భోజన్న గారికి, అదేవిధంగా మన అర్పుతాపూర్ గంగన్న మన దీష్పల్లి మండల పార్టీ ప్రెసిడెంట్, ఇందల్వాయి మా పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి నవీన్ గౌడ్ గారికి, అదేవిధంగా పెద్దలు తారాచంద్ గారు రాష్ట్ర బంజారా సంఘం నాయకులు, అదేవిధంగా మరి తమ్ముడు సెక్రటరీ జనరల్ సెక్రటరీ భాస్కర్ రెడ్డి గారికి, మరి బ్లాక్ కాంగ్రెస్ సంతోష్ రెడ్డి గారికి, రాజేశ్వర్ గారికి, ధర్మాగౌడ్ గారికి, వాసు గారికి, అదేవిధంగా శాంసన్ గారికి, మరి జక్రాన్పల్లి మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి గారికి, అందరూ కూడా పేరు పేరున మరి వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు, పత్రికా విలేకరులకు అందరూ కూడా నమస్కారాలు. మనని డిచ్పల్లి కాన్స్టిట్యున్సీ ఒకప్పుడు, ఇవాళ నిజామాబాద్ రూరల్ 2009లో అయింది. గత 83 నుండి 40 సంవత్సరాలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదంటే కాంగ్రెస్ పార్టీ మరి జెండా ఎగరలే. సోదరిమణి ఆకుల లలిత గారు ఎమ్మెల్యేగా ఉండే మరి బై ఎలక్షన్లో గెలిచిరు. ఒక 7 నెలలు 8 నెలలు ఉన్నారు. మళ్ళీ తర్వాత ఇక్కడ నిజామాబాద్ రూరల్ కానీ మన పాత డిచ్పల్లి నియోజకవర్గంలో గత 40 సంవత్సరాల నుండి మరి మొత్తం కూడా టీడీపీ టీఆర్ఎస్ ఉంది. అప్పుడు అన్నారు డిచ్పల్లిలో నిజాం రూరల్లో కాంగ్రెస్ ఎక్కడున్నది, మరి కాంగ్రెస్ లేనే లేదు. మరీ ముఖ్యంగా పెద్దలు డి శ్రీనివాస్ గారు టీఆర్ఎస్లో పోయిన తర్వాత అసలు కాంగ్రెసే లేదని మాట్లాడింది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 నెలలు అయింది. ఇవాళ టీఆర్ఎస్ కనుమరుగైంది. ఇవాళ నిజంగా చెప్తా ఉన్నా, ఇంతమంది ముందు నిజంగా మేము గేట్లు తెరిస్తే ఇవాళ టీఆర్ఎస్లో ఎవరు మిగులరు. మేము బాగా సెలెక్టివ్గా మరి ప్రజలలో మంచి పేరున్న వాళ్ళకు, ప్రజలకు సేవ చేద్దామనే వాళ్ళకు మరి కాంగ్రెస్ పార్టీతో మమేకమై కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న వాళ్ళకే మేము సెలెక్టివ్గా ఇవాళ చేర్చుకోవడం జరిగింది. ఇంకా చాలామంది ఉన్నారు. ఇవాళ 22 మంది సొసైటీలలో దగ్గర మెజారిటీ 17-18 మంది కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్లు అందరూ కూడా ఇలా కాంగ్రెస్ పరమైన. ఇంకా 5 ప్యాక్ సొసైటీలో అవిశ్వాస తీర్మానాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఈ విధంగా ఇవాళ ప్రజలు మార్పు కోరుకున్నారు. మరి గత ప్రభుత్వం మనం చూస్తూ ఉంటే మీకు అందరు కూడా సొసైటీ చైర్మన్గా రైతులకు దగ్గర ఉండి రైతు నాయకుల్లాగా మీరు పనిచేసినటువంటి వ్యక్తులు ఇక్కడ అందరూ కూడా పెద్దలు శేఖర్ రెడ్డి గారు కానివ్వండి,
మన శేఖర్ గౌడ్ గారు ఆయన తను సిగ్లీడో చైర్మన్గా పనిచేసిండ్రు. తిన్న లోకల్ బాడీ అదే సొసైటీ ఎలక్షన్లో గత 20 సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉన్నారు. మన ఉప గంగారెడ్డి గారు దాంట్లోనే పనిచేశారు, భోజన్న గారు పనిచేశారు, తారాచంద్ గారు పనిచేశారు. వీళ్ళందరూ కూడా నాయకులు అందరూ కూడా మరి రైతు వేదికలు అంటే ఏమంటారు ఈ రైతులకు సంబంధించినటువంటి ఈ సొసైటీలలో పనిచేసి ఇవాళ నాయకులు ఎదిగిన వాళ్ళే. ఎందుకంటే రైతులకు మీకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం జరిగింది, మరి రైతు బంధు పేరు మీద కొండలకు గుట్టలకు హైవేలకు ప్లాట్లు వేసిన భూములకు రైతు బంధు ఇచ్చి మొత్తం రైతులకు రావాల్సిన అన్ని కొట్టేసారు. రైతు బీమా మన పంట బీమా లేదు, రైతులకు డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ లేదు, సూక్ష్మ సేద్యం అంటారు ఈ డ్రిప్ ఇరిగేషన్ కాకుండా ఇంకోటి స్ప్రింకిల్ ఇరిగేషన్ కూడా సబ్సిడీ లేవు. ఫర్టిలైజర్కు సబ్సిడీ తీసేసిర్రు, విత్తనాలకు సబ్సిడీ తీసేసిర్రు. అదేవిధంగా మరి ఈవెన్ దాన్ని ఏమంటారు ఇప్పుడు మెకనైజేషన్ కొరకు మనం ట్రాక్టర్లు కానీ వ్యవసాయ పనిముట్లకు ఏదైతే ఉందో దానికి కూడా సబ్సిడీ తీసేసిన ఒక రైతు బంధు పేరు మీద. ఇవాళ లెక్క తీస్తే గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన తర్వాత దాంట్లో 60% మంది వ్యవసాయదారులు ఎవరైతే రైతు బంధు వస్తుందో అనుకుని చెప్తున్నారో వాళ్ళు వ్యవసాయదారులు కానే కాదు. అందుకని కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, మరి నిజంగా అంటే నాగలు దున్నేవాడే రైతు అని కాదు, పంట పండించేవాడే రైతు అని చెప్పి చెప్తా ఉన్నాం. ఇవాళ మీకు అందరు కూడా తెలుసు 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వాళ్ళకే మేము రైతు భరోసా కింద అవసరం ఉంటే ఇంకొక 5,000 రూపాయలు ఎక్కువిస్తాం. కానీ ఆ గుట్టలకో లేకుంటే పుట్టలకో లేకుంటే హైవే మీద భూములు ఉన్న వాళ్ళకో లేకుంటే ప్లాట్లు వేసి అమ్ముకున్న వాళ్ళకో నాలాకున్న ఉన్న వాళ్ళకో కాదు. ఇలా హైదరాబాద్లో ఉంటూ 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు అవసరం లేదు. వాళ్ళు రైతులు గారు, వాళ్ళు వ్యవసాయదారులు కాదు, ఏమంటారు భూ కబ్జాదారులు అన్నంగలే కానీ భూస్వాములు. సో ఈ విధంగా వాళ్ళకు కాకుండా నిజమైన రైతులకే రైతు భరోసా ఇవ్వాలి. అయితే ఇప్పుడు ఇన్ని రోజులు కేసీఆర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు కేసీఆర్ రైతా, మల్లారెడ్డి రైతా, ఒక్కొక్కరికి 500 ఎకరాలు ఉన్నాయి. వాళ్ళకు కరెంటు ఫ్రీ, వాళ్ళకి అన్నీ ఫ్రీ, నీళ్ళు ఫ్రీ. ఇక మొత్తం కాళేశ్వరం మల్లన్న సాగర్కి కెనాల్ తీసుకుపోతుంది. అంటే ఇలాంటి రైతుల కొరకు కాదు కాంగ్రెస్ పార్టీ పనిచేసేది. ఖచ్చితంగా చిన్నకారు రైతులను ఆదుకోవాలని చెప్పి ఇలా రైతు భరోసా 5 ఎకరాలకు లేకుంటే 10 ఎకరాలకు పరిమితం చేస్తాం. ఇంకా వస్తుంది, అది కూడా ఇంకా నామ్స్ అంటే కరెక్ట్ రాలేదు. కానీ నిజమైన రైతుకే రైతు భరోసా ఇవ్వాలి, అది కూడా కౌలు రైతు కూడా ఇవ్వాలన్నది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. మీరు అందరూ కూడా చూసారు, మన ఫారిన్ ఏజెన్సీస్ కూడా వచ్చినాయి. మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన వాళ్ళు ఇవాళ మళ్ళీ రైతుకు పంట బీమా ఇవ్వాలా. ఇవాళ ఇన్ని రోజులు ఏమైంది, కేంద్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ కొద్దిగా ఉంటుంది, దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ కొద్దిగా ఉంటుంది. ఒక 100 రూపాయలు ఇన్సూరెన్స్ కడితే 30 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, 30 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, ఇంకో 20 రూపాయలు రైతు కడతాడు. ఇవాళ రైతుకు పండించిన పంటకు ఒకవేళ మన వర్షం వచ్చి ఇంకేదైనా పంట చెడిపోతే బీమా లేదు. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొన్న నిర్ణయం తీసుకునే మీరు అందరూ చూసిండ్రు. ఈ రాబోయే కాలంలో ఖచ్చితంగా రైతు పంటకు బీమా అమలు చేస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్ కానీ, అదేవిధంగా మన సీడ్కి కానీ దేనికైనా కానీ మెకనైజేషన్ కూడా అన్నిటి కూడా సబ్సిడీస్ ఇస్తాం. ఖచ్చితంగా రైతులను ఆదుకుంటాం. ఇవాళ మేము ఏదైతే చెప్పినో రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫంలో దాని మీద కూడా నడుస్తూ ఉంది ఇలా బ్యాంకు వాళ్ళతోని. గత టీఆర్ఎస్ ప్రభుత్వం 5 సంవత్సరాల కింద రైతులకు రుణమాఫీ అని చెప్పి 2 లక్షల రూపాయలు అన్నారు. మరి ఎలక్షన్ ముందు మళ్ళా ఏదో నామ్స్ తెచ్చి 99,000 ఉంటే చేస్తాం లేకుంటే లేదని చెప్పి మరి ఇలా మిత్తి కట్టి అసలు కట్టి మరి మిత్తి కట్టలేక 1,00,000కు 2 లక్షల రూపాయలు అనేటువంటి సందర్భం మీకు అందరు కూడా తెలుసు. అది కూడా టీఆర్ఎస్ వాళ్ళకే ఇచ్చారు, అందరు రైతులకు ఇవ్వలే. మళ్ళా అంటే ఈ డిస్క్రిమినేషన్ రైతులలో కూడా ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు. ఎక్కడన్నా కనబడుతుందా డిస్క్రిమినేషన్? ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీలే కానీ ఇవాళ మరి మన రేవంత్ అన్న గారి ప్రభుత్వంలో ఎక్కడ ఏ డిస్క్రిమినేషన్ లేదు. రైతులే, పేదవాళ్ళే, ఏ పార్టీ వాళ్ళైనా పర్వాలేదు, మనకు పార్టీతో సంబంధం లేదు. కొట్లాడదాం, బాధతో కేసీఆర్తో కొట్లాడతాం, మీద గోవర్ధన్తో కొట్లాడతాం, కవితతో కొట్లాడతాం, ఇక్కడ అరవింద్తో కొట్లాడతాం, కానీ ప్రజలతో మాకు సంబంధం లేదు, ప్రజలందరూ మా వాళ్ళే అని ఇవాళ మేము ఆ ఆలోచన విధానంతోనే ముందుకు పోతా ఉన్నాం. మీకు అందరు కూడా తెలిసి ఇవాళ కాంగ్రెస్ విధానం ఏముంది. ఇవాళ మరి మేము చెప్పినాం 6 గ్యారంటీలు చెప్పినాం. 6 గ్యారంటీలు 3 నెలలు అమలు చేస్తామని చెప్పినాం. ఇంతకుముందు ఏమన్నారు, పేదవాళ్ళకు 3 ఎకరాల పొలం అన్నారు, మరి పేదలకు ఇల్లు లేని వారికి ఇండ్లు అన్నారు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. ఏమైంది? ఇవాళ మొత్తం కేసీఆర్ కుటుంబంలో ఉద్యోగాలు వచ్చినాయి. అంతకుముందు ఇవాళ 1 కోటి ఎకరాలకు నీళ్ళు అన్నారు ఒక్కొక్క నియోజకవర్గంలో. మీరందరూ రైతులు కాబట్టి చెప్తా ఉన్నా, మన నియోజకవర్గంలో నిజామాబాద్ జిల్లాలో నీళ్లు లేని
నియోజకవర్గం ఏదైనా 7 మండలాలు ఉన్నాయి, డ్రై ఏరియా ఉందంటే మన నిజామాబాద్ రూరలే. మరి లేవా? మనకు పక్కకే గోదావరి ఉంది, పక్కకే నిజాం సాగర్ ఉంది. మరి ప్రాణహిత చెవెళ్ళ పేరు మీద పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు 2021 ప్యాకేజ్ 21A ప్యాకేజ్ కింద మనకు మొత్తము 1,82,000 ఎకరాల నీళ్ళు అందిస్తామని చెప్పి కెనాల్స్ అవి అన్ని సర్జిబుల్స్ అవి మొత్తం 800 కోట్లు ఖర్చు పెట్టి 80% వర్క్ కంప్లీట్ అయితే మరి మళ్ళా దానికి కమిషన్ల కొరకు రీడిజైన్తో ఇవాళ మరి పైపుల ద్వారా నీళ్ళు ఇస్తామని కట్ట వేస్తామని ఇంకేదో చెప్పి 3,000 కోట్లకు పెంచి దాంట్లో కొన్ని డబ్బు దుర్వినియోగం అయింది. ఇవాళ చూడండి మనం ఇవాళ పంటలు ఎండిపోతున్నాయి నీళ్లు లేక. మరి ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీ అప్పుడే మరి 10 ఏళ్ల కింద ఉంటే 9 ఏళ్లలోనే నీళ్ళు వచ్చేది ఒక సంవత్సరంకి. ఇవాళ 10 సంవత్సరాల తర్వాత కూడా రైతులు నీళ్లకు సాగునీరు రాలే. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ అన్ని పెండింగ్ ప్రాజెక్టులని కంప్లీట్ చేద్దామని చెప్పి ఒక ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. ఇక కేసీఆర్ అవినీతి గురించి చెప్తే అయితే ఇవాళ మేడిగడ్డ చూస్తూ ఉన్నాం. ఒక చిన్న మేస్త్రి అంటే జనరల్గా ఇంటర్మీడియట్ ఎస్ఎస్ఓ లేకుంటే చదువుకుంటాను, ఎక్కువ ఇంజనీర్లు కారు. వాళ్ళు కట్టిన ఇల్లు కడితేనే ఊళ్ళల్లో 50 ఏళ్ళు ఉంటాయి. ఇవాళ కేసీఆర్ సొంతగా నేనే పెద్ద ఇంజనీర్, ఎవరికి తెలియలేదు, నేను దగ్గరుండి చేస్తా అని చెప్పి మేడిగడ్డ కడితే 3 ఏళ్ళకే కుంగిపోయింది, అది కూలిపోతుంది. ఇలా 3 బ్యారేజ్లు కట్టిండు. మనకు తమ్మిడి హట్టి నుండి నీళ్ళు వస్తే అక్కడ నీళ్లు ఉన్నాయి. వీళ్ళ మన శ్రీరామ్ వెదిరే అని ఉంటాడు ఒక ఈజ్ అడ్వైజర్ సెంట్రల్ వాటర్ కమిషన్ కొరకు. ఆయన చెప్పిండు అక్కడ నీళ్ళు అవైలబుల్ ఉండే, ఒక్క పంపుతోనే మనకు ఎల్లంపల్లికి నీళ్ళు వస్తుండే, ఒక్క పంపుతోనే మనకు మొత్తం మారుతుండే. ఇవాళ 3 లెవెల్ పెట్టేసి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి దాంట్లో మొత్తం అవినీతిమైపోయి తినేసి ఇలా మేడిగడ్డ కుంగిపోయే పరిస్థితుల్లో ఇంకా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు పోతున్నారు మేడిగడ్డకు, బొందలగడ్డకు పోతుండ్రా? అక్కడ ఏమున్నది? అయ్యా మరి కేసీఆర్ గారు మీరే కదా ఆ బొందలగడ్డకు బస్సులు పెట్టి దింపింది ఇంతకుముందు. టూరిజం ఇసుంటి ప్రపంచంలో ఇసుంటి ప్రాజెక్టు లేదు, ఇసుంటి ప్రాజెక్ట్ ఎవడు కట్టాడు, నేనే మునగా నేను మాట్లాడినా. మరి ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటున్నావు? ఇక కొడుకు అంటాడు, ఇంకా మళ్ళీ మేడిగడ్డ పోతా అంటాడు. అయ్యానేమో బొందలగడ్డ అంటాడు, కొడుకేమో మళ్ళీ మేడిగడ్డ పోతా. కాంగ్రెస్ వాళ్ళు తప్పు చెప్తారు, చూసేస్తా అని చూసేమున్నది, అది నిట్ట నీళ్ళు వలిగిపోయింది. వాళ్ళ ఎమ్మెల్యేలు అంటారు ఇది కేసీఆర్ కట్టిపోయి అని, మనం అంటేనే ఇది కేసీఆర్ కట్టిపోయి చూడు పలుగుల్లోనే అంటే వ్యంగ్యంగా మాట్లాడుతుండ్రా, మరి తెలివిలేక మాట్లాడుతురా. ఇక కేటీఆర్ పోయి ఏం చేసిండు, మీడియా వాళ్ళని ఒక బస్సులో తీసుకుపోయిండు, వాళ్ళని వెనక వదిలేసి నేను పోయి చూసి వచ్చేసి అది చూస్తే ఏడ ఫోటోలు తీస్తాడో మరి ఏడ పబ్లిక్ తెలుస్తుంది అని. అంటే ఇంత డోకాబాజీ ఇవాళ కూడా అధికారం పోయినా కానీ ఇంకా మదంతో మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ కేసీఆర్ ఏమంటుండు మీరు పేపర్లో చూడండి, 6 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంట. ఏం కలలుగా అంటున్నా అంటే కలలుగా అంటున్నా. ఇవాళ మీ కారు షెడ్డుకు పోయింది, 4 టైర్లు పంక్చర్ అయిపోయి, నువ్వు కారు నడిపించే డ్రైవర్ కేసీఆర్ ఇలా వీల్ చైర్లో కూర్చుంటున్నాడు. ఇంకా కారు చైరు ఇంకెడికలు నేర్చుది. ఇంకా కాంగ్రెస్ మీద మళ్ళీ దుమ్మెత్తిపోసుడు. అరే మీరు మంచి పని చేస్తున్నారు వీళ్ళు, మరి జర మన ఆపోజిషన్లో ఉన్నా కానీ సహకరిద్దామని లేదు కానీ కాంగ్రెస్ పార్టీ కూలిపోతుందంట. అంటే కాంగ్రెస్ పార్టీ ఆజమాయిషిగా వచ్చిందా? పెద్దలు సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరందరూ శ్రమ పడడం వల్ల ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రజల దయతో ఒట్టిగా రాలే. ఇలా కట్టుబడి ఉన్నాం చెప్పిన దానికి. ఇవాళ 6 గ్యారంటీలు చెప్పినాం, ఇలా చేసి చూపిస్తున్నాం. మొన్న మేము మహిళల దగ్గరకు పోయినాం, 0 కరెంటు బిల్లు చూసి 200 యూనిట్లు చూస్తే పాపం వాళ్ళ ముఖంలో నవ్వు చూస్తే ఆనందం అనిపించింది. ఆర్టీసీ బస్సు ఫ్రీ చేస్తే వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు. ఇవాళ 500 రూపాయలకి సిలిండర్ ఇస్తున్నాము, 10 లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచినాం. ఇంకా ఇవాళ 11వ తారీఖు నుండి మనం మహా గృహలక్ష్మి అదే మన ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం కూడా ప్రారంభించడం రేపవుతున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ ఒక చరిత్ర ఉంది, దానికి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిండ్రు, దేశం కొరకు జైలుకు పోయిన జవహర్లాల్ నెహ్రూ, ఇందిరమ్మ గారు దేశం కొరకు ప్రాణాలు అర్పించిండ్రు, రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించారు. ఇవాళ మనం కొట్లాడితే తెచ్చుకున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అటువంటి పార్టీని పట్టుకొని వీళ్ళంతా ఇప్పుడు కుటుంబ మొత్తం 4 ఉద్యోగాలు ఒక్కొక్కలకు. ఇవాళ ఇంకా వాళ్ళు కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నారు. 3 నెలలు కూడా కాలేదు, కాంగ్రెస్ వాళ్ళు మాట తప్పిర్రు. కాంగ్రెస్ వాళ్ళు డబ్బులే లేవు, యాడికలు చేస్తారు, శాపనార్థాలే. కానీ ఇవాళ మళ్ళీ అంటారు ఇక ప్రభుత్వం కూర్చు చేస్తామంటున్నారు. మొన్నదాకన్నారు కరెంట్ ఉండదు, కాంగ్రెస్ వాళ్ళు వస్తా అన్నారు, ఇవాళ కరెంట్ ఉండలేదా? కళ్యాణ లక్ష్మి రాదు, మరి పెన్షన్ రాదు అన్నారు, వస్తలేవా? అంటే ఉద్దేశం మంచిగా ఉండాలి, పైసలు ఉండని. లేకపోతే నిజంగా కూడా చెప్తా ఉన్నాయి, ఇలా రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టారు, ధనిక రాష్ట్రాన్ని. అన్ని అప్పులున్నా
మనం చెప్పిన దానికి కట్టుబడి ఉండాలని చెప్పి ఏం చేస్తున్నామో అప్పు చేస్తున్నామా లేకపోతే ఇంకేం చేస్తున్నామో ఏం చేస్తున్నాం చెప్పిన దానికి కట్టుబడి ఉండి ఇవాళ 6 గ్యారంటీ స్కీములు అమలు పరుస్తామని చెప్తా ఉన్నాం. రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. ఇవాళ రాబోయే కాలంలో రైతులు గిట్టుబాటు ధర ఇవ్వాలని కూడా మనం కొట్లాడుతూ ఉన్నాం. ఇవాళ బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మీరు అందరూ కూడా రైతులు కాబట్టి మీరు గమనించండి. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది మొన్న, రైతులకు గిట్టుబాటు ధర వస్తలేదు, మరి మీరు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వండి, అది కూడా చట్టబద్ధం చేయండి, పార్లమెంట్లో ఒక యాక్ట్ తీసుకొచ్చి దానికి చట్టం చేయండి అంటే ఇలా బీజేపీ వాళ్ళు రైతులను ఢిల్లీలో కాల్చి చంపుతారు. మీరు చూసిరు. మనం ఏమంటున్నాము, ఇవాళ జనాభాలో 50 నుండి 55% బీసీలు ఉన్నారు. మరి వాళ్ళ జనగణన చేయాలా, బీసీలకు సెన్సెక్స్ చేయాలా అని అంటే బీజేపీ సపోర్ట్ లేదు. ఇక్కడ అరవింద్ చెప్పుకుంటే నేను బీసీని అంటాడు, అక్కడ మోడీ చెప్పుకుంటాడు బీసీని అంటాడు. మరి మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మీరు బీసీ జనగణన చేయడానికి మీకు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మీ స్టాండ్ ఏంది? మరి ఇవాళ రైతులకు గిట్టుబాటు ఇవ్వడానికి మీరు చట్టబద్ధత చేయండి అంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మేము ఇవాళ బీజేపీ వాళ్ళని అడగదలుచుకున్నాం. మీరు ఈ సమస్యల మీద మాట్లాడండి. మీరు 5 ఏళ్ళైంది అధికారంలోకి వచ్చి, 10 ఏళ్ళైంది మోడీ గారు అధికారంలోకి వచ్చి, ఇవాళ ఇక్కడ పసుపు కూడా అన్నాడు పేపర్ మీద ఉన్న ఒక ప్రకటన చేసిపోయిండు. మీరందరూ రైతులు కదా, ఇట్లా పసుపు రైతులు కూడా ఉన్నారు. చక్రాన్పల్లి ఏరియాలో మన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు దరిపల్లి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సరే జిల్లా అంతా తిరుగుదాం నడండి, ఎక్కడ పసుపు బోర్డు ఉన్నదో చూద్దాం. పేపర్ మీద ఉంటే సరిపోతుందా? రైతులకు లాభం జరిగిందా? వచ్చిందా పసుపు బోర్డు? మరి ఇవాళ ధర పెరిగితే, ఇవాళ పసుపు ధర పెరిగింది. ఎందుకు పెరిగింది తెలుసా? మార్కెట్లో ఎట్లుంటుందంటే డిమాండ్ అండ్ సప్లై ఉంటుంది. ఏదైనా ఒక వస్తువు దొరకనప్పుడు దాని ధర పెరుగుతుంది. ఇవాళ రైతులు విసిగెత్తి వేసారిపై పసుపు పండించడం తగ్గేస్తే ఇలా ధర పెరిగింది, దొరకక పసుపు. దానికి బీజేపీ చెప్పుకుంటారు మేము పసుపు బోర్డు తెచ్చి ఇట్లా ధర పెరిగింది. ఏడ పసుపు బోర్డు తెచ్చినావు, ఏడ పెట్టినావు చూపి. మరి అంటే ఏదైనా ఇవాళ అంటే ఎంత వికారంగా ఉంటుందని మాట్లాడితే పసుపు ధర పెడితే బీజేపీ కారణం అంట. పసుపు ధర ఎందుకు పెట్టిండ్రు? రైతులు ఇవాళ పంట పండిస్తలే, పసుపు ధర గిట్టుబాటు ధర లేక షార్టేజ్ అయ్యి ఇవాళ పెరుగుతుంది. ఇవాళ మళ్ళీ పెడుతున్నారు రైతులు ఇవాళ. అంటే ఈ విధంగా అడుగడుగున రైతులకు మోసం చేయడమే. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నారు. ఏమైంది? గుత్పా ఎత్తిపోతల ఎక్స్టెన్షన్ అట్లనే ఆగింది. ఇవాళ బర్దీపూర్ లిఫ్ట్ మినిమం మోటార్గా ఆగిపోతే అది అట్లనే ఆగింది. కొండూరు లిఫ్ట్ ఆగింది. ఇక మంచిపా ప్రాజెక్ట్ అయితే మీకు తెలియదు. ఇక అది అలా రైతుల మీద కేసులు పెట్టారు. మీకు అందరు కూడా తెలుసు. ఎర్రజొన్న రైతుల మీద కేసులు ఉన్నాయి, పసుపు రైతుల మీద కేసులు ఉన్నాయి. ప్రాజెక్టు కొరకు కొట్లాడితే వాళ్ళ మీద కూడా 307 మర్డర్ కేసులు పెట్టారు టీఆర్ఎస్. అంటే ఇలా సంతోషం ఉంది. మీరు అందరూ కూడా ఇలా మనసు మార్చుకొని మరి కాంగ్రెస్ పార్టీతో మేము కలిసి పనిచేస్తాం, కాంగ్రెస్ పార్టీ ద్వారానే రైతులకు లాభం జరుగుతుందని చెప్పి మీరందరూ ఒక నిర్ణయానికి వచ్చి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిజామాబాద్ రూరల్లో మీరందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి రావడం అనేది చాలా సంతోషం. మీకు అందరూ కూడా మరొకసారి హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఇవాళ పెద్దలు సాయిరెడ్డి గారు అన్నారు, సాయిరెడ్డి గారికి అనుభవం ఉంది లోకల్ బాడీ ఈ కోఆపరేటివ్ ఎలక్షన్లో అని చెప్పి ఆయనకు ఒక బాధ్యత అప్పచెప్పడం జరిగింది. అన్న నేను అందరితో మాట్లాడలేను, నువ్వైతే కొంచెం పర్సనల్గా పోగలుగుతావు, మాట్లాడగలుగుతావు, మాట్లాడు, ఆ స్థానిక నాయకులతో కూడా మాట్లాడు, వాళ్ళందరినీ వీలైనంత మటుకు మరి పార్టీలోకి ఆహ్వానించానంటే దాని ఇనిషియేటివ్ తీసుకొని ఇంత పెద్ద కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్ చేయాలి. మనకు ఒక 15 మంది సింగిల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లు, కొన్ని వందల మంది డైరెక్టర్లు వీళ్ళందరూ కూడా పార్టీలో చేరడం జరిగింది. చాలా సంతోషం. ఇవాళ అట్లీస్ట్ మీరు ఇవాళన్నా కానీ కాంగ్రెస్ పార్టీ ద్వారా రైతులకు న్యాయం జరుగుతుందని భావించారు. తప్పకుండా నేను కోరుకునే ఏంటంటే గతంలాగా ఉండదు. మన అందరం కూడా మంచి పేరు తెచ్చుకుందాం, రైతులతో కూడా కష్టపడదాం. మరి మన నియోజకవర్గంలో టీఆర్ఎస్ అనే జెండా కూడా కనబడకుండా చేద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మనందరి లక్ష్యం ఒకటే, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేయడం, మన పార్టీని అధికారంలోకి తెచ్చి మరి రైతులకు సేవ చేస్తూ పేదలను రైతులను సంక్షేమం ఒకవైపు, వ్యవసాయం ఒకవైపు, అభివృద్ధిని మన రాష్ట్రాన్ని అభివృద్ధిపరచుకోవడమే మన లక్ష్యంగా మనం పనిచేస్తూ ఉన్నాం. నిన్న మన ప్రధానమంత్రి గారు వచ్చారు తెలంగాణకు. ఆయన దేశానికే ప్రధానమంత్రి ఎక్కడ పోయినా స్థానికంగా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా పోవాలి. అసలు ఇక్కడ పార్టీల మధ్యన కొట్లాడ కదా, ప్రజలు ముఖ్యం. గతంలో కేసీఆర్ ఏం చేసిండు, ప్రధానమంత్రి తెలంగాణకు రాస్తే ఆయన ఫామ్ హౌస్లో వండుకోవాలి. ఇక మళ్ళీ మీదికి వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టాలి. బీజేపీ వాళ్ళు కోఆపరేట్ చేస్తలేరు, మేము అడుగుతున్నాం కనుకో. అరే నీకు దగ్గరకు వచ్చింది ప్రధానమంత్రి, వేదిక మీద అడుగు, ఒక నివేదిక పబ్లిక్లా మా తెలంగాణకి ఇది కావాలని. అంటే అన్ని జాగుడు మూతలు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు బాధాప్తా
ప్రధానమంత్రి మీద గౌరవంతో మరి ప్రధానమంత్రి మన రాష్ట్రానికి వస్తున్నాడని చెప్పి పోయి అక్కడ తెలంగాణకు కావాల్సిన అన్నీ కూడా అడగడం జరిగింది. ఇవాళ మనం స్కైవేస్ తెచ్చుకున్నాం. హైదరాబాద్లో ఆ కరీంనగర్ రూట్ కానీ మన నిజామాబాద్ రూట్ కానీ ఇవాళ ఇంకా ఫర్టిలైజర్ మనకు రామగుండంలో ఇంకా ఓపెన్ అయింది. ఇట్లా ఏదైనా కానీ మనము కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడేందుకు పార్టీతో కొట్లాడదాం. బీజేపీ పార్టీతో బాధతో కొట్లాడతాం. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ భిన్న ధృవాలు. మీరు టీఆర్ఎస్ వాళ్ళు లోపల కలిసి ఉండి ఈడ ఏమన్నా 2-3 ఎంపీ టికెట్లకు వెళ్తే మళ్ళీ పోయి బేరం ఆడదామని. ఇప్పుడు గత 10 ఏళ్ళ నుండి ఎవరు సపోర్ట్ చేసిండ్రు బీజేపీకి? మీరు ఆలోచించిన రైతులారా, ఎవరు సపోర్ట్ చేసిర్రు? ఏ బిల్లు పెట్టినా కానీ టీఆర్ఎస్ సపోర్ట్ చేసింది, కాంగ్రెస్ సపోర్ట్ చేసిందా? మరి అలా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు మరి ప్రధానమంత్రి మీటింగ్ పోతానంట బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంట. కూడా నవ్వుతాడు. అంటే ఏం మాట్లాడుతున్నావో తెలియదుగా, ఓ నోటికి వచ్చింది వాగుడే. అయ్య అంటాడు, కాంగ్రెస్ పార్టీని కూల కొట్టేస్తామంటాడు, కొడుకు అంటాడు. బీజేపీ టీఆర్ఎస్ ఒకటి అంటాడు, బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంటాడు. ఇక బిడ్డనేమో లిక్కర్ అమ్ముతుంది, కొడుకేమో పేపర్లు అమ్ముతాడు, అయ్యనేమో భూములు అమ్ముకుంటాడు. వీళ్ళు మళ్ళీ రాజ్యం వెళ్తారంట. అంటే చెప్తా ఉన్నాయి. ఇక మన దగ్గర అయితే ఇక 2 ఎమ్మెల్యేలు అయ్యో కూడా కొడుకోకూడదు. ఇలా లేవకుండా ఆయన కానీ ఇక ఇంకా పోలేదచ్చు. సగం రోజు దవాఖానలో ఉంటుండు, సగం రోజు ఇంట్లో ఉంటుండాడు చల్లగా. 10 ఏళ్ళు ఏం చేసిరా మన కాన్స్టిట్యూన్సీకి? ఒక సుఖం నీరు ఇవ్వలే, ఒక గుంటకు నీళ్ళు ఇవ్వలేదు, ఒక ఇల్లు కట్టలేదు, ఒక పేదోనికి భూమి ఇవ్వలేక భూమి కబ్జాలు చేసారు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు మా మీద. ఎస్ మేము చేసినాం, తెలంగాణ కొరకు కొట్లాడినాం, ఉన్న పదవిని పోగొట్టుకున్నాం, ఇలా ప్రజల కొరకు నిలబడుతున్నాం. మీకు అర్హత లేదు మమ్మల్ని అనడానికి నేను ఈ సందర్భంగా చెప్తున్నాం. కాబట్టి మనందరం కూడా ఇప్పుడు ఇంకా మన బలం పెరుగుతూ ఉంది రోజు రోజు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో నిజామాబాద్లో మన జిల్లాలో ఇంతకుముందు ఎట్లయితే అత్యధిక మెజార్టీ వచ్చిందో జిల్లాలో అంతకంటే మనకే ఎక్కువ వచ్చింది మీ అందరూ ప్రజల దయతోని. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో మన ఎంపీ క్యాండిడేట్ ఎవరైనా గెలిపించుకుందాం. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, ముందు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయి, జడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి. అదేవిధంగా మళ్ళీ మీ సహకార సంఘాల ఎన్నికలు కూడా వస్తాయి. కాబట్టి ఏదైనా కానీ కాంగ్రెస్ ఖచ్చితంగా 100% అన్ని సంఘాలలో అన్ని గ్రామాలలో మనం గెలుచుకొని కాంగ్రెస్ పార్టీని తిరుగులేని శక్తిగా ఈ నిజామాబాద్ రూరల్లో నిలపడమే మన లక్ష్యంగా అందరం కూడా కలిసి పనిచేద్దాం. మరి అదేవిధంగా ప్రజలు ఇచ్చిన అధికారాన్ని కూడా దుర్వినియోగడానికి లేదు. ఇవాళ చూస్తున్నాం, ఎక్కడ దొంగ కేసులు లేవు, ఎక్కడ కింద ఆడకట్టు మీద ఆడకట్టు కొట్లాటలు లేవు. ఇవాళ ఎక్కడ కూడా కులాల పంచాయతీ లేదు, అందరూ మా వాళ్ళే అని చెప్పినాం. పోలీసు వాళ్ళు కూడా చెప్పినాం, ఎక్కడ కూడా క్రైమ్ జరిగితే ఊరుకునేది లేదు. కానీ అన్నెసరీ కేసులు పెడితే పోతారు ఊరుకోమని చెప్పిన వాళ్ళకు కూడా. కాబట్టి మీరందరూ కూడా నిర్భయంగా మీ పని మీరు చేసుకోవచ్చు, రైతులకు సేవ చేయండి. ఇంకా మనకు పంట వస్తుంది, ఇప్పుడు మళ్ళీ ఒక నెల రోజుల్లోనే పంట వస్తుంది. సో అన్ని విధాలుగా మేము స్థానిక ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా మీ అందరూ కూడా పూర్తి సహకారాన్ని అందిస్తాం. ప్రజలకు మన వడ్లు సేకరణ కానీ మరి వాళ్ళ ధరలలో కానీ వాళ్ళకి ఏ ఇబ్బంది, ట్రాక్టర్లు అంటే లారీలు తోడడం కానీ గిన్ని బ్యాగ్స్లో కానీ ఇంకా ఏ విషయంలో కూడా మీకేం ఇబ్బంది కాకుండా మరి అన్ని విధాలుగా మేము కూడా మీకు తోడుంటాం. మన అందరం కలిసి ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకుందామని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్. అయ్యో బాబు ఓకే ఓకే ఇక్కడ భోజనాలు కూడా ఉన్నాయి, దయచేసి అందరు భోజనం చేసి వెళ్ళాలా. అట్లా అంటే నేను దూరినప్పుడు బయట అట్లా అడుతూ చెరుతు పోతే పాట మారాలి ఓకే సార్
లేడీస్ మాటలు అలా పేర్లు ఎత్తుకునే మాట నవీన్ భాయ్ ఓకే సార్ రైట్ ఓకే సార్